నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్తో పాటు వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో వైసీపీ నేతలు తలశీల రఘురాం, దేవినేని అవినాష్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వేరువేరు కేసుల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి జోగి రమేష్ కొడుకు రాజీవ్ అరెస్ట్ అయ్యారు. వరుస అరెస్టులతో వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది. కాగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై వరద నీరు రాకుండా బుడమేరు మళ్లించారని, అందువల్లే విజయవాడ ప్రజలు వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారని వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని అన్నారు. వైసీపీ అరెస్టుల నేపథ్యంలో మరోసారి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. వైసీపీ నేతల అరెస్టులతో నిజంగా రాష్ట్రంలో ఏం జరుగుతోంది అనేటువంటి ఒక మాట. కక్ష సాధింపు చర్యలకు అధికార పార్టీ కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని వైసీపీ విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా అధికారం చేపట్టిన నాటి నుంచి కూడా చట్టం తన పని తాను చేసుకుపోతోంది. చట్టం నిజంగా గత 5 ఏళ్లలో కంటే ఇప్పుడే పనిచేస్తోంది అనేటువంటి మాట కూటమి ప్రభుత్వం చెప్తోంది. చూద్దాం ఎటువంటి పరిణామాలు రాష్ట్రంలో చోటు చేసుకుంటే నిజంగా దీన్ని కక్ష సాధింపు చర్యల కిందే చూడాలా, లేకపోతే ఇతరత్ర వేరే కోణంలో చూడాలనేది ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైసీపీ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, వారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అలాగే పూడి తిరుపతిరావు గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో విద్యాసాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే సాదిక్ గారు అనలిస్ట్, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా చంద్రశేఖర్ గారు నమస్తే. నమస్కారం సార్. ఎలా చూస్తారంటే కూటమి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దానికి కక్ష సాధింపు కింద ఎలా చూస్తారు మీరు? చట్టాన్నే ఇచ్చేస్తారా, ప్రశ్నిస్తారా అనేటువంటి ఒక క్వశ్చన్ కూటమి ప్రభుత్వం నుంచి ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం సార్. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి, అలాగే పెద్దలు తిరుపతిరావు గారికి, విద్యాసాగర్ రావు గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. రాష్ట్రంలో ఒక దుర్మార్గపు వెండటా పాలిటిక్స్ నడుస్తున్న మాట ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం చెప్పేవేమో నీతులు, చేసేవన్నీ బూతులు, తొవ్వేదంతా గోతులు. ప్రతి నాయకుడి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడంలో భాగంగా ప్రతి వ్యక్తి మీద కేసులు పెట్టుకుంటూ ప్రభుత్వం వారి పని వారు చేసుకుంటా పోతుంది. అంటే మరి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్లో కూడా ప్రభుత్వమే కదా పని చేసింది. ఆ రోజు తప్పుగానటువంటి విషయం, ఆ రోజు ఉప్పైనటువంటి విషయం అయితే ఎందుకు మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు మీ ఛానల్స్లో? పెంపుడు మీడియా వ్యవస్థను కలిగినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి దుర్మార్గపు ప్రచారం చాలా దురదృష్టకరం. ప్రతి వ్యక్తి మీద ఏదో ఒక సెక్స్ స్కాండల్కి సంబంధించినటువంటి కేసుని ఒకటి రుద్దడం, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి కేసును బనాయించటం, అవినీతి కేసుల్లో అరెస్టులు చేయడం, లేదా ఆ యొక్క తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద. అవి వాస్తవాలు కాదంటారు? వాస్తవాలు వేరు. ఇవాళ ప్రియా గారు నారాయణ గారి యొక్క తమ్ముడి భార్య పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది కదా. స్థితి సరిగా లేదని డాక్టర్లు కూడా ధృవీకరించారని వారు చెప్తున్నారు కదా. అలా అదే ఇప్పుడు ఏంటంటే ఒక పెంపుడు మీడియా వ్యవస్థను కలిగినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు చేస్తే ఏమో ఒప్పు, ఎదుటి వాళ్ళు తప్పు చేయకపోయినా కానీ తప్పే. ఇది వాళ్ళ విధానం. తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం ఇంత భయంకరమైనటువంటి కష్టాలలో ఉంటే ఈ వెండటా పాలిటిక్స్ ఏంటండి? రాష్ట్రం ఒకవైపున నీటిలో మునిగిపోయింది, అభాగ్యులు అల్లాడిపోతున్నారు, తిండి లేక నానా ఆక్రందనలు చేస్తున్నారు, వాటి మీద పట్టదు. బుడమేరు వాగు మీద గేట్లే లేవని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి తప్పుడు మీడియా వ్యవస్థలున్న రాష్ట్రం మన రాష్ట్రం. ఆ గేట్లు అర్ధరాత్రి ఎత్తితే ఎందుకు ఎత్తారని మాట్లాడలేని, ప్రశ్నించలేనటువంటి ఈ మీడియా ఛానళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడారో పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు. ఇవాళ ఏమైంది? గేట్లు ఎక్కడున్నాయి? బుడమేరులో కాదా? బుడమేరు మీద పవర్ ప్లాంట్ ఉంది, నిజం కాదా? ఆ పవర్ ప్లాంట్ మీ పార్టీని కొమ్ము కాసేటటువంటి వ్యక్తి యొక్క మీడియా వ్యవస్థకు సంబంధించిన నాయకుడిది కాదా? వ్యక్తిది కాదా? దాని యొక్క కెపాసిటీ, సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఉందని ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 32,000 క్యూసెక్లకి దాన్ని పెంచాలంటే కోర్టులకు వెళ్ళి అడ్డుకుంది రికార్డెడ్ ఎవిడెన్స్ కదా. ఇవాళ బుడమేరు
ఎందుకు పొంగి విజయవాడ మీదకి వచ్చింది? కొల్లేరు సరస్సు ఆక్రమణలు. కొల్లేరు సరస్సు ఆక్రమణలు జరిగింది నిజమైతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆక్రమణలు తొలగించలేకపోయారు? మా ప్రభుత్వం కేవలం 5 సంవత్సరాలే ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి ప్రతి తప్పుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేస్తున్నటువంటి మీరు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు, వర్షాలు కృత్రిమంగా పుట్టించడానికి ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అంచనా ఉండదండి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాగులు వంకలు నిండున్నాయి. శ్రీశైలం నిండి ఉంది, నాగార్జున సాగర్ నిండి ఉంది, పులిచింతల లేకపోతే పైన ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండి ఉన్న తర్వాత వర్షం వస్తుందని 28వ తారీఖు ఆల్రెడీ మనకి వాతావరణ శాఖ చెప్పిన తర్వాత మరి వచ్చేటటువంటి ఈ వర్షపు నీరు ఎటు పోవాలనేటిది కనీస ఇంగితం జ్ఞానం ఈ ప్రభుత్వానికి ఉంటే ఆ వైపున ఆలోచిస్తుందా లేదా? అలా ఆలోచించకుండా గేట్లు ఎత్తివేసి ప్రజల మీదకి ఆ వాటర్ను వదిలివేసి డ్రోన్లతో ఫుడ్ సప్లై చేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున మీడియా వ్యవస్థలో ప్రచారం చేసుకున్నటువంటి వీళ్ళు హెలికాప్టర్ నుంచి బురదలో గ్రౌండ్ లెవెల్ అందుతున్నటువంటి సాయం వాస్తవం కాదా అనేటువంటి ప్రశ్న ఎంతమందికి అందుతుంది? ఎంతమంది తిడుతూ మీ మీద పోస్టులు పెడుతున్నారు? ఎందుకు సింగ్ నగర్ లో ఆహార పొట్లాలని రోడ్డు మీద పడవేయాల్సి వచ్చింది? ఎందుకు 32 మంది చనిపోవాల్సి వచ్చింది? ఎందుకు ఇప్పుడు చనిపోయినటువంటి నంబర్ని మీరు దాచివేస్తున్నారు? ఎందుకు ఇంత పెద్ద వరద వచ్చినా మీరు కేవలం చంద్రబాబు నాయుడు గారో లేదా 2-3 వెళ్ళి మాత్రమే ఎందుకు ఈ పరామర్శ కార్యక్రమాల పేరుతోటి ప్రచారాలు జరుగుతున్నాయి? ఎక్కడున్న ఈ బలగాలంతా? ఈ నివారించేటటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు నేను చూశారు మీరు. వాళ్ళ వాలంటరీ వ్యవస్థని తీసివేశారు. ఆ వ్యవస్థ లేకపోవడం వలన అందాల్సినటువంటి సహాయం అందట్లేదు. ఇది వాస్తవం. ఏ డిపార్ట్మెంట్ పనిచేయట్లేదు, ఎవరు సహకరించట్లేదు, అధికారులు సహకరించట్లేదు, ఐఏఎస్ ఆఫీసర్లు ప్రాపర్గా పనిచేయట్లేదు అని చెప్తుంది ఎవరు? మీ నాయకుడే కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం తప్ప మీరు చేస్తుంది ఏంటి? ఇంత పెద్ద ఎత్తున ఇంత ఇబ్బందులు మన రాష్ట్రానికి ఉంటే ఇవాళ అరెస్టుల పేరుతోటి ఈ తప్పుడు ప్రచారం, డైవర్టిక్ పాలిటిక్స్, డైవర్స్ చేయడం, ఈ విషయాన్ని ఇక్కడి నుంచి ఈ విజయవాడలో జరిగినటువంటి ఘోరం నుంచి పక్కకు తప్పించడానికి, అమరావతి మునిగిపోయినటువంటి వ్యవహారాన్ని తప్పించడానికి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో సహా హైదరాబాదు వెళ్ళిపోయినటువంటి విషయాన్ని తప్పించడానికి ఈ అరెస్టుల పర్వం మొదలు పెట్టారు. మాట్లాడదాం. ఏముంది ఈ అరెస్ట్ లో? జరిగింది వాస్తవమే, ఈ విధంగా జరిగింది, ఇందుకు మేము అరెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వం ముందు చెప్పాలి కదా. రాష్ట్రంలో పరిణామాలు ఎలాగో ఉంటాయి, కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నిస్తుంది అంటే అప్పుడు విద్యాసాగర్ గారు ఉన్నారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. విద్యాసాగర్ గారు నమస్తే. నమస్కారం అండి. సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెర్షన్. అరెస్టులు అన్ని కూడా కక్ష సాధింపు చర్యలే. టీడీపీ అధినేత చంద్రబాబును అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు కూడా ప్రభుత్వమే కదా పనిచేసింది, ఇప్పుడు ఆ విధంగా మాట్లాడటం ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న. సో ఎలా చూడాలి దీన్ని? వాళ్లకు అంటే మొదటగా మీకు ఎమ్మెల్యే గారికి, తర్వాత పూడి తిరుపతి గారికి నా నమస్కారం. మొట్టమొదటిగా వైసీపీ వాళ్ళకి చట్టాన్ని అర్థం చేసుకుంటే అంత మెచ్యూరిటీ ఇంకా రాలేదు అని అర్థమైంది వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి, అరెస్టుల మీద. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ తెచ్చుకునేంత వరకు వాళ్ళు ఇట్లాగే మాట్లాడుతూ ఉంటారు. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, లా ఏం చెప్తుంది, కోర్టు అంటే ఏంది, రాజకీయం అంటే ఏంది, రాజకీయంలో ఏ రకంగా ఉండాలా, ఏ రకంగా నడుచుకోవాలన్నది ఆ మెచ్యూరిటీ లెవెల్స్ రాలే. మెచ్యూరిటీ లెవెల్స్ రానప్పుడు మనం చేయగలిగింది ఏముంటుంది? ఇంకా ఇట్లాగే మాట్లాడతారు. ఇప్పుడు కోర్టు బెయిల్ రద్దు చేసిన తర్వాత అరెస్ట్ చేయకుండా ఏమైనా బొట్టు పెట్టి పసుపు పూస్తారా? అన్కాన్స్టిట్యూషనల్ అరెస్ట్లా ఇది ఏమైనా? కేసు పెట్టిన తర్వాత వాళ్ళకు కోర్టు వెళ్ళేంత వరకు ప్రభుత్వం వేచి ఉంది. వాళ్ళు కోర్టులో ఆర్గ్యుమెంట్లు చెప్పుకున్నారు, వాళ్ళ వాదన వాళ్ళు చెప్పుకున్నారు. తీర్పు రిజర్వ్ 2 వారాలు అయింది. 2 వారాల తర్వాత సుప్రీంకోర్టు సైటేషన్ తీసుకొచ్చి హైకోర్టులో ప్రజెంట్ చేశారు. ప్రజెంట్ చేసిన తర్వాత దాని కోర్టు తిరస్కరించింది. అంటే ఏం చేయాలి ఇప్పుడు? కోర్టు తిరస్కరించిన దాని మీద అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? ఏం చేయాలండి? వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఎవరు పగలగొట్టారు టీడీపీ కార్యాలయాన్ని? దయాలు వచ్చి పగలగొట్టాయా? ఎవరు పగలగొట్టారండి? లేకపోతే మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఇంటి మీదకి పోయింది ఎవరు పోయారండి? దయ్యాలు వెళ్ళాయా? వీళ్ళ మనుషులు వెళ్ళారా? అంటే మనం మాట్లాడేది కూడా
టీవీ ముందరనో లేదంటే ప్రచార మాధ్యమాల ముందర మాట్లాడేటప్పుడు ప్రజలను ఒప్పించగలగాలి ఈ వాదన కరెక్ట్ అని. మనము బుకాయిస్తే ఏమవుతుందంటే మనల్ని ప్రజలు విమర్శించడం కాదు, మన మొహం మీద ఉంచుతారు. ఇంత జరిగినా వీళ్ళు ఈ రకంగానే మాట్లాడుతున్నారా? మరి ఎవరు వెళ్ళారు కార్యాలయం మీదకి? ఎవరు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఏమైనా గోష్ఠులు వెళ్ళాయా? ఎవరు వెళ్ళారండి? అంటే విజయవాడ ఘటనని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఇమీడియట్గా కూడా అరెస్టుల పర్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ముందుగా బయటకు వచ్చి జరిగినటువంటి లోపాలని, సహాయక చర్యల్లో ఉన్నటువంటి లోపాలని, లేకపోతే బుడమేరు ఇష్యూని అంతా కూడా తీసుకురావడం వల్ల కూటమి ప్రభుత్వం ఉలికిపడింది. సో కాబట్టి ఇమ్మీడియట్గా ఈ అరెస్టుల పర్వం మొదలు పెడితే వాటి నుంచి ప్రజలు డైవర్ట్ అవుతారు అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. ఆ కోణంలో చూడకూడదంటారా? ఈ చిల్లర పాలిటిక్స్ చేయటం వైసీపీకి అలవాటు. జనరల్గా వాళ్ళు చూసే దృష్టితోనే అందరూ చూస్తారు అని చెప్పేసి అనుకోవటం అనేది వాళ్ళ మూర్ఖత్వం. కోర్టు ఆర్డర్ మీద చేస్తున్నారు. కోర్టు ఆర్డర్ డెలివరీ ఎప్పుడైంది? మొబైల్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసేసారు? లేకపోతే ఆ నాయకులు ఎవరైతే బెయిల్ రద్దయిన నాయకులంతా పారిపోయి ఎక్కడున్నారు ఇప్పుడు? ఇది మాట్లాడరు. ఈ వర్షన్ కాదు, డైవర్షన్ పాలిటిక్స్ చేసే అలవాటు వైసీపీకి అలవాటు. తెలుగుదేశంకి ఎందుకు ఏమంత అవసరం? సఫిషియంట్ టైం ఇచ్చింది, మోర్ దెన్ 3 months. 3 months తర్వాత చట్ట పద్ధతిలో హైకోర్టు ఇందులో ప్రైమా ఫేసి ఉంది, మీకు మేము యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేం అని చెప్పిన తర్వాత అరెస్టులు చేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు. అర్ధరాత్రి 3 గంటలకి తలుపు తట్టి కిందికి దించి నంద్యాలలో ఏసీబీ కోర్టు ఉన్నా కూడా అక్కడి నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చేంత అరాచకమైన అరెస్టులు మేము చేయలేదే. కోర్టు మీకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేమో, ప్రైమా ఫేసి ఉందన్న తర్వాత అరెస్ట్ చేస్తున్నారు. ఎవరు వీళ్ళ అరెస్టుల గురించి మాట్లాడతారు? అప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. ఈ రోజు కొత్తగా డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు పరిపాలన గురించి వీళ్ళు చెప్పే శుద్ధులు మేము వినుకోవాలా? తెలుగుదేశం పార్టీ నుంచి వీళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలా? ఓ గొప్ప 50 ఏళ్ళు, 40 ఏళ్ళు, 30 ఏళ్ళు ఏదో వీళ్ళేదో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళ మాదిరి ఇచ్చారుగా 5 ఏళ్ళు. ప్రజలు ఏం చేసి పెట్టారు? తన్ని మూలకొచ్చోబెట్టారు. అయినప్పటికీ మేమే కరెక్ట్ అని చెప్పి మీడియాలో వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన సిస్టమే కరెక్ట్. ఇప్పటికీ అదే పద్ధతి, అదే ధోరణి, అదే మోస పద్ధతి. మేము చేసింది కరెక్ట్. మీరు చేసింది తప్పని ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు ఘోరంగా. అయితే చరిత్రలు ఎప్పుడూ లేకుండా విద్యాసాగర్ గారు ఒక మాట, A80, A79 ఈ స్థాయిలో ఉన్న వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే మాజీ ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ పెట్టారా, లేకపోతే వాట్ నెక్స్ట్, తర్వాత ఎవరు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. దీనికి ఏం చెప్తుంది అధికార పార్టీ? నేను మీకు జవాబు చెప్పేసాను ఆల్రెడీ. కోర్టు మీకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వటం కుదరని తర్వాత ఏ నెంబర్ అయినా అరెస్ట్ అవుతారు. ఓకే. A32, 34 అప్పటికప్పుడు రాత్రి ఆ ఛార్జ్ షీట్ లో నేమ్ ఎక్కించి తీసుకోబోయి అరెస్టు చేసినంత అరాచకంగా జరిగిందా ఈ రోజు ఈ అరెస్టులు జరుగుతున్నాయి? అరెస్టులు మరి అర్ధరాత్రి 3 గంటలకు ఒక మాజీ ముఖ్యమంత్రిని తలుపు తట్టి కిందికి దించి నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అని అడిగితే మీరు వస్తే చెబుతామని తీసుకొచ్చి ఏసీబీ ఆఫీస్లో కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేసి మీరు జైలుకి పంపించారే. ఈరోజు మేము అట్లా చేసామా? మీకే అవకాశం ఇచ్చాం. కోర్టు ఒకవేళ మీకు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చి ఉంటే మేము అరెస్ట్ చేసేవాళ్ళం కాదుగా. లేకపోతే నాట్ టు అరెస్ట్ అని చెప్పేసి ఒక 3 weeks 4 weeks హైకోర్టు స్టే ఇచ్చిందిగా, మేము అరెస్ట్ చేయలేదుగా. హైకోర్టు మీ బెయిల్ తిరస్కరించిన తర్వాత చట్టం తాను అనుమతి చేసుకోబోతోంది. కోర్టు నమ్మింది ప్రైమా ఫేసి ఉంది అని. రాష్ట్ర ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఫీల్డ్లోకి వచ్చి ఉన్నటువంటి వైఫల్యాలని, లోపాలని అన్నిటిని కూడా ఎత్తి చూపిస్తున్నారో, అతిపెద్ద డిజాస్టర్ అయినటువంటి సిచ్యువేషన్ని డైవర్ట్ చేయడానికి, ఇదంతా కూడా ఫెయిల్యూర్ అన్నింటిని కూడా డైవర్ట్ చేయడానికి ఇమ్మీడియట్గా అధికార పార్టీ తీసుకున్నటువంటి ఒక యాక్షన్ ప్లాన్ కింద మాట్లాడుతున్నారు. విద్యాసాగర్ గారు మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి. రైట్గా పూడి తిరుపతిరావు గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారు కూడా ఉన్నారు. తిరుపతిరావు గారు నమస్తే. మురళి గారు, మీకు మా మిత్రులు విద్యాసాగర్ గారికి ప్రత్యేకించి
తాటిపర్తి చంద్రశేఖరరావు గారికి ఉమ్, మేము ఎన్నికల తర్వాత ఇదే కలుసుకోవటం ఉమ్, ఇవి ముఖ్యంగా వారికి ప్రత్యేకించి, ఎందుకంటే మా ప్యానలిస్టుల్లో అతి కొద్ది మందే ప్రమోట్ అయ్యారు. వారిలో ప్రత్యేకించి ఒక శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి చంద్రశేఖరరావు గారికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ Yes. ఆత్మీయునిగా రైట్ కూటమి కట్టినటువంటి కక్ష అనేటువంటి ఒక కోణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. నిజంగా కూటమి ప్రభుత్వం ఆ స్థాయిలో కక్ష కట్టేటువంటి పరిస్థితులా, లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందా, లేకపోతే గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల సీరియస్నెస్ అనేది సో ఇప్పుడు బయటపడుతుంది. 3 నెలలు కూడా సమయం ఇచ్చాము, సో చట్ట ప్రకారం వెళ్తున్నాం, కానీ ఎక్కడా కూడా చట్టవిరుద్ధంగా వచ్చి అర్ధరాత్రులు మేము అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు లేవు కదా, ముందుగానే ఊహించిందే కదా అనేటువంటి ఒక మాట ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా చంద్రశేఖర్ గారి కామెంట్స్ తో ఏకీభవించాలి. ఎప్పుడు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక రోజు వ్యవధిలో గాని, లేకపోతే ఒక వారం వ్యవధిలో గాని, కాకపోతే ఒక నెల రోజుల వ్యవధిలో గాని ఈ అరెస్టులు గాని లేకపోతే ఇవన్నీ జరిగినట్లయితే ఖచ్చితంగా అది కక్ష సాధింపు అని చెప్పేసి వారు మాట్లాడిన దానికి అర్థవంతంగా ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ ప్రజలు కూడా అసలు ఎందుకు ఇంత లేట్ చేశారని మమ్మల్ని అడిగే పరిస్థితి ఉంది. ఓకే, ఎందుకు ఇంత లేట్ చేశారు, ఎవరిని? ఇప్పుడు అరెస్టులు అవుతున్నటువంటి వ్యక్తుల గురించి కాదు, అసలు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేస్తారని చెప్పేసి మేము అనుకున్నాము, ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి. ఒకవేళ నేను చెప్పిన గడువులోగా, ఒక నెల రోజుల్లోగా, ఒక వారం రోజుల్లోగా, లేకపోతే ప్రభుత్వం వచ్చిన మర్నాడు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఆనాడు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు చేసినటువంటి సందర్భము, లేకపోతే ఆ తీరు, ఆ నేపథ్యంలో కనుక చేసి ఉంటే ఖచ్చితంగా ఇవాళ వారి వాదనని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసేవాడు. అలా జరగలేదు కదా. ఇప్పుడు మా విద్యాసాగర్ గారు చెప్పినట్టుగా ఒక ప్రొసీజరల్ ప్రకారం వారేదో ఇవాళ నిన్న మొన్నట్టుండి వైసీపీ ఒక లింక్ పెడుతుంది, ఏది డైవర్షన్ పాలిటిక్స్, ఏదైతే వరదలు వర్సెస్ అరెస్టులు అని చెప్పేసి. అంతకు ముందు కాదు కదా ఈ ప్రక్రియ. ఏమి నిన్న మొన్న నుండి స్టార్ట్ అయిందా? వాళ్ళు కోర్టుల్ని తలుపులు టచ్ చేసింది కూడా మళ్ళీ నెల రోజుల పైన అయిపోయింది. కోర్టుల్లో వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నటువంటిది. సో చట్టం మామూలుగా చెప్పే మన రొటీన్ డైలాగ్, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మధ్యలో వచ్చినటువంటి వరదలకి కూడా తీసుకొచ్చి దానికి లింకప్ చేసి వరదల నుండి డైవర్షన్ ప్రజల దృష్టి మళ్లించాలి అనేసి అంటే ఈ కేసుల్లో ఎంచుకోవాల్సిన పని లేదు. వాళ్ళు చెప్తున్నారు కదా, ఈ వరదలకి అసలు ప్రధాన కారణము చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మొలకుండా బుడమారు అని చెప్పేసి నక్కకి నాగలాభానికి తీసుకొచ్చి ఒక లంకెట్టాడు అని చూస్తున్నారు. బుడమేరు వరదలకి, బుడమేరు ఉన్నటువంటి భౌగోళికంగా ఉన్నటువంటి ప్రాంతానికి, లేకపోతే వాళ్ళు అనుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం రాత్రి ఎక్కడికో వెళ్ళిపోయారు, పాపం వాళ్ళకి ఏమి ఇబ్బందులు వచ్చాయి. కాసేపు మంచిదే, వాళ్ళు ఒక ముఖ్యమంత్రి గారి కుటుంబంతో అంత సానుభూతి చూపించినందుకు చాలా ఆనందిస్తాం మేము కూడా, ఎందుకంటే సభ్య సమాజానికి అది అవసరం కూడా. కానీ అవతల ఉన్నటువంటిది ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచన లేకుండా నక్కకి నాగలోకానికి లంకెట్టి మాట్లాడుతున్నటువంటి సందర్భం. నేను 2 సందర్భాలు కూడా అలాంటివే. ఈ అరెస్టులకును ఈ వరదలకి ఎలాంటి సంబంధం ఉందో, ఈ బుడమేరుకును నా ముఖ్యమంత్రి గారి నివాసానికి అలాంటి సంబంధమే ఉందా? నేనేమంటాననేసి అంటే, ఒకటిక్కడ వాస్తవం వైకాపా సంబంధించి అయితే సరే, ఈ అరెస్టులు ఇవన్నీ ఒక కొంచెం అయితే అది గత కొంతకాలంగా కొనసాగుతున్నటువంటి ప్రక్రియ అయితే, వరదల్ని మాత్రం వరదల్లో ఉన్నటువంటి ప్రజల్ని గాలికి వదిలేసి పారిపోయినట్టే లెక్క. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఫారిన్ ట్రిప్ ఏదైతే ఉందో, లేకపోయినట్టయితే సరే చంద్రశేఖరరావు గారు అనేసి అంటే ఆయన ఎక్కడో శాసనసభ్యులు కాబట్టి ఆయన నేను ఇప్పుడు వ్యక్తిగతంగా నిందించను, కానీ మిగతా ఉన్నటువంటి పార్టీ పెద్దలు అయితేనేమి, గతంలో ఏదైతే సూపర్ సీఎంలు అయితేనేమి, లేకపోతే సూపర్ సీఎంలు కాదులేండి, సూపర్ డిప్యూటీ సీఎంలే, ఎందుకంటే సీఎం ఒక్కడే అన్నప్పుడు డిప్యూటీ సీఎంలే డెమ్మీ అయిపోయి సూపర్ డిప్యూటీ సీఎంలుగా ఉన్నటువంటి వ్యక్తులు అయితే వీళ్ళు ఎవరు ఇవాళ వరదల్లో కనబట్టలేదు కదా, వరద సహాయ చర్యల్లో కనబట్టలేదు కదా. అన్ని వర్గాల్ని గుర్తించి పదవులు ఇస్తే ఇటువంటి విమర్శలు అనేటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది. తిరుపతిరావు గారు,
అన్ని వర్గాల్ని గుర్తించి ప్రతి వర్గాన్ని కూడా ఉప ముఖ్యమంత్రిని చేస్తే ఇటువంటి వ్యాఖ్యలు అనేటువంటి విమర్శ గతంలో కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ మీరు ప్రస్తుతం కూడా ఎత్తుతున్నారు. దానికి ఎలా చూడాలి అది? మురళి గారు, నేను నిజంగా 5 ముఖ్యమంత్రులు వాళ్ళు చేసేటప్పుడు అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ మిగతా వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడిన ఒక బీసీగా, ఎస్సీ, ఎస్టీ ముఖ్యమంత్రులు అందులోన మా ఉత్తరాంధ్ర నుండి మా శ్రీకాకుళం జిల్లా నుండి ధర్మ కృష్ణదాస్ లాంటి ఒక మంచి వ్యక్తి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ చెప్తున్నాను నేను. మంచిని ఎక్కడున్నా సరే గుర్తించే పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను చెప్తున్నా. మా ధర్మాన కృష్ణదాస్ గారి ఉప ముఖ్యమంత్రి అయిపోతే ఎంతో ఆనందపడిపోయాం మేము. ఎందుకని మా జిల్లా డెవలప్ అయిపోద్ది, మా ఉత్తరాంధ్ర డెవలప్ అయిపోద్ది, ఒక మంచి ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు కదా అని చెప్పేసి. ఏం జరిగింది? ఆ ఉప ముఖ్యమంత్రి తాలూకా స్పెల్లింగే తెలుసుకోకుండా ఆయన మారిపోయాడు అక్కడ. దానికి ఆయన ఏం చేశాడు అంటే, నేను ప్రత్యక్ష అనుభవం అని చెప్పను గాని ఆ పార్టీ వాళ్ళు మాతో షేర్ చేసుకున్నది, గట్టిగానే ఉంటాం కదా, ఏమన్నా శత్రువులు కాదు కదా, ఏం మేము ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా మన రాష్ట్ర జిల్లా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సో ఎగ్జాక్ట్ గా గుర్తులేదు ఏ పార్టీకి సంబంధించిన, బట్ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేత చేసినటువంటి కామెంట్, వారానికి ఒకళ్ళని చొప్పున అరెస్ట్ చేసినా కానీ మళ్ళీ తిరిగి 5 ఏళ్ళు కూడా సరిపోవు, అంతమంది అరెస్ట్ అవుతారు, అన్ని రకాల అక్రమాలు చోటు చేసుకున్నాయి, చట్టం నిజంగా ఇప్పుడు రంగంలోకి దిగుతుంది, ఇప్పుడు తన పని తాను చేసుకుపోద్ది అనేటువంటిది. అంటే ఆ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు అరెస్టులు కానీ లేకపోతే ఇతరత్ర కానీ? మురళి గారు, నేను ముందే ప్రస్తావించాను ఆ విషయం, అందరం అదే ఊహించాము. మురళి గారు, ఇంత సమయం తీసుకొని ఇవాళ 3 నెలల సమయం తర్వాత చంద్రశేఖరరావు గారు వచ్చి మాకు దానికి దీనికి లింక్ పెడతారు, వరదలకు అరెస్టులకి లింక్ పెడతారని చెప్పేసి మేము ఊహించలే అసలు. ఒక నెల రోజుల్లోనే ఇవన్నీ జరిగిపోతాయి, మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ సహా అని చెప్పేసి ఊహించిన వాళ్ళం కదా. నేను అదే చెప్పాను, మేము అనేసి అంటే బాగుండదని చెప్పేసి మాకు సంబంధించిన వాళ్ళు అన్నటువంటిది ఎత్తుకోవాల్సి వచ్చింది అనమాట. అందులో నేర్చుకున్నాను, మా విద్యాసాగర్ గారు కూడా ఉన్నారు, 1 month లోపు ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేస్తారని చెప్పి. మాకేమన్నా విడిపడి జ్ఞానం అనుకోవడమో లేకపోతే ఆవేశం అనుకోవడమో ఏదో అత్యుత్సాహం అనుకోవడమో కాదు. ఈ ప్రజల మీద పెడుతుంది, అది జరుగున్నట్టయితే ఖచ్చితంగా ఇవాళ అదే జరుగుండేది. కానీ అలా లేదు కదా. ఇప్పుడైతే వచ్చాయి ముఖ్యమంత్రి గారు ఆ వరద బాధితుల తాలూకా ఆదుకోవడంలో నిమగ్నం అయ్యారు. కేంద్రం కూడా క్లారిటీగా ఉందా ఈ అంశాలకు సంబంధించి? కేంద్రం పరిధిలో కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి అరెస్టులు రాష్ట్రానికే పరిమితమైనటువంటివి సంబంధించింది కాదు, కేంద్రం పరిధిలో ఉన్న వాటికి సంబంధించి కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటి ఇండికేషన్ ఇచ్చినట్టేనా మీరు ఇప్పుడు చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి? అంతే కదా, ఎక్కడైనా అంతే కదా. ఇప్పుడు ఒక్క విషయం అండి, నేను అదే చెప్తున్నా, మేము వచ్చిన తర్వాత ఒకటండి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు ఎవరు ఎక్సెప్ట్ వైసీపీ నాయకులు తప్పిస్తే ఎవ్వరూ హర్షించలేదు. ఇది ముందు నేను కోట్ చేస్తున్నా. నేను చెప్తున్నా, అరెస్ట్ ఆ రోజు మేము మిత్రపక్షంగా లేవు, ఆయన సచివుడని కూడా నేను వాదించలే, నేను క్లియర్ గా చెప్తున్నాను. బట్ ఆయన చేసే విధానాన్ని ఖచ్చితంగా ఈ దేశం మొత్తం జరిగించింది. మరి ఆ సందర్భంలో అటువంటి తీరులో వెళ్ళినటువంటి వచ్చేటప్పుడు ఇవాళ ఇంత సమయం తీసుకొని మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, చట్టం తాను చేసుకెళ్ళిపోతుంది, కోర్టులను గౌరవిస్తున్నాము, పోలీస్ శాఖను గౌరవిస్తున్నాం అని చెప్పుకోగలుగుతున్నాం. అంటే కూటమి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండి కూడా మేము చేసేది సరైన దిశగా వెళ్తున్నాము, సరైన దిశగా చేస్తున్నామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కదా మురళి గారు. కానీ చూసేటువంటి కోణం ఏంటంటే రాష్ట్ర ప్రజలు సరే నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా ఆ స్థాయిలో ఫెయిల్యూర్ ఉందా, సరే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కామెంట్స్ కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు అన్నీ కూడా డిఫరెంట్గా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం దీనికి సంబంధించి తిరుపతిరావు గారు. ఎస్, సాదిక్ గారు ఆ పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. సాదిక్ గారు నమస్తే. ఎస్, మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. నమస్తేనండి. ఎస్, అరెస్టుల పర్వం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూనే ఉంటుందా, సాగుతూ ఉంటుందా, లేకపోతే ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడుతుందా అని ఆలోచిస్తే లేదు ఉన్నటువంటి ఫెయిల్యూర్ని డైవర్ట్ చేయడానికి అరెస్టుల పర్వం నిజంగా ఈ స్థాయిలో ఉంటుందా? అంటే కక్ష సాధింపు చర్యల కిందే అంటే రాష్ట్ర ప్రజలకి వేరే విధంగా చెప్తున్నటువంటి, అంటే వేరే విధంగా ఇండికేట్ చేస్తున్నట్ట, లేకపోతే నిజంగా ఆ స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయా, చట్టం తన పని తాను చేసుకుపోతే ఈ రేంజ్లో ఉంటుందా అనేటువంటి చాలా ప్రశ్నలు తలెత్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు రాష్ట్రం వరదలతో అల్లకొల్లోలమవుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అందరం కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ప్రజల వైపు,
ప్రజల ఇబ్బందుల వైపు. ఇప్పుడు చట్టాలు, తర్వాత పోలీసులు, ఇవన్నీ కూడా ఏ సంస్థలు వాటికి సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయి, అవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి అవన్నీ కూడా పట్టించుకొని పోతూనే ఉంటాయి. మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ఫోకసింగ్ ని ఈ సమయంలో తీసుకోవడము చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఎందుకంటే ఇలా జరగడం అంటే ఇప్పుడు మనము ఒక పనిలో మమేకమైపోయాము, ఒక పనిలో ఉన్నాము, ఇప్పుడే దీనికి ఏం తొందర అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంటే నేను తొందర అంటే నేను చట్టాలను ఆపమనో వాళ్ళ పనులను ఆపమనో చెప్పట్లేదండి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు, కానీ ప్రభుత్వ కాన్సన్ట్రేషన్ అంతా కూడా, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఒక వైపుకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక కక్ష సాధింపు చర్యలు, ఇప్పుడు టైము కక్ష సాధింపు చర్యలు అనేవి రాజకీయాల్లో సహజంగానే ఉంటాయి. అవి మనం వాటిని కాదనలేము, వాటిని మనం తీసేయలేము. ఎందుకంటే నన్ను మీరు జైల్లో పెట్టలేదా, నేను మిమ్మల్ని జైల్లో పెట్టొద్దా అనే ప్రశ్న ఒకటి ఉంటుంది. ప్రజలు కూడా నిజంగా కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లో హర్షిస్తారు. ఎందుకంటే తప్పు చేసిన వాడు జైలుకి వెళ్లాల్సింది, ఎవడైతే ఎవరైనా ఏం లేదు, అది ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కూడా. పరిపాలన ఉన్న వాళ్ళు చేయకపోతే, ఒకవేళ ఇప్పుడు చేయలేదు అనుకోండి, సపోజ్ వీళ్ళు చేయలేదు అనుకోండి, వాళ్ళు కుమ్మక్కి అయిపోయారు. ప్రజాపాలనలో రాజకీయ నాయకులు అందరూ అట్లాగే ఉంటారు, ఎవడు తప్పు చేసినా ఇంకోటి సమర్థిస్తూనే ఉంటాడనే ఒక సంకేతం కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి వాటి మీద చర్చ జరగాలి, విచారణ జరగాలి, శిక్షించాలి. ప్రజల యొక్క ప్రజా దుర్వినియోగం చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉంది, ప్రజాభవన్లో నిలబెట్టించాల్సిందే. కానీ ఈ సమయం కరెక్ట్ కాదేమో అని నేను ఒక విశ్లేషకుడిగా భావిస్తున్నాను. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక జరగాల్సింది అరెస్టులు, జరుగుతున్న అరెస్టుల మీద వాటిని మనము ఖచ్చితంగా విచారణ ప్రక్రియలో చూడాలి. విచారణ ప్రక్రియ కొనసాగించాల్సిందే. విచారణ ప్రక్రియ కొనసాగించే క్రమం లోపల మనము రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా, వాళ్ళు చేశారు అని కాకుండా, మనం వీళ్ళు చేశారని కాకుండా, కక్ష సాధింపు లేదు మాకు, విచారణ సంస్థలు విచారణ చేస్తూనే ఉంటాయి, కానీ దాంట్లో ఇన్వాల్వ్ కాము మేము. కక్ష సాధింపు చర్యగా మరింతగా దాన్ని వేగం చేయడానికి మనము అధికారులను వాళ్ళ దాంట్లో పెట్టుకోవడము, పిలుచుకోవడం, లాస్ట్ టైం లాగా. అంటే గతంలో ఏం జరిగిందంటే ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే అని మీ అధికారాన్ని ఆదేశించడం జరిగింది ప్రభుత్వం. అది చాలా తప్పుడు ప్రక్రియ. అది చేయాలి, వాళ్ళను కక్ష సాధింపు చర్య అని చెప్పడం కూడా తప్పు. అయితే ఇప్పుడు నేను అనుకుంటాను ఈ ప్రభుత్వం అలా చేయదని భావిస్తున్నాను, చేయకూడదు కూడా. కక్ష సాధింపు చర్యలో మనం పోతే అది కాకుండా విచారణ సంస్థలు తాము విచారణను చేస్తూనే ఉంటాయి. ఆ విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి కూడా ఒక సంకేతంగా ఉండాలి. వదిలిపెట్టాల్సిన అవసరం లేదండి, ఎవరిని కూడా వదిలిపెట్టాలి. వదిలిపెడితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఉచ్చు బిగించాల్సిందే, ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద పడాల్సిందే. కాకపోతే ఆ చేసే క్రమంలో మనము రాజ్యాంగాన్ని చట్టాన్ని ఎవరు కూడా తమ చెప్పు చేతుల్లోకి తీసుకోకుండా ప్రభుత్వము కాస్త సంయమనంతో ఖచ్చితంగా హక్కుల పరిరక్షణ చేస్తూనే చేయాలి. గతంలో పోలీస్ స్టేషన్లలో పెట్టడము, గతంలో చేయడం వల్ల ప్రభుత్వమే మారిపోయింది. గతంలో ఏం చేశారు, అదంతా ఏం లేదండి, లోపలేయండి, అవన్నీ మాకు చెప్పకండి, చట్టాలకి ఇట్లా ఏం చెప్పకండి, నాకు అధికారం ఉంది కదా చేసేయండి అని చెప్పారు. ఇది దుర్మార్గం అండి, ఇది ఇట్లా చేయొద్దు. చట్టం తన పని తనకు నిందితులకు ఏవైతే ముద్దాయిలకు ఏవైతే హక్కులు ఇవ్వబడతాయో వాటన్నిటిని ఇచ్చుకుంటూనే మనము విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజలు ఇన్ని రకాలుగా ప్రజలు ఇన్ని రకాలుగా చూసేటువంటి పరిస్థితులు ఉంటాయా సాదిక్ గారు? అంటే ప్రతిదీ కూడా పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి యువత కావచ్చు, లేకపోతే ప్రజానీకం కావచ్చు, అంతా కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రతిపక్షాల వాళ్ళ మీద ఏదో ఒక కేసు పెట్టి ఈ విధంగా అరెస్ట్ చేయించేటువంటి పరిస్థితి కదని ఒక కామన్ లైన్ మీద వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి ఒక ఇది నిజంగా వాళ్ళు తప్పు చేస్తుంటే ఇలా శిక్ష అనుభవిస్తున్నారనేది ఒక లైన్ మీదకి రానటువంటి ప్రస్తుత పరిస్థితి కదా. ప్రజలకు అర్థమయ్యే విధంగా ఏ విధంగా చెప్పాలంటారు ఇది? అంటే ఒక ముఖ్యమైన విషయం అండి, ఇప్పుడు ఇట్లాంటి వాటిల్లో నేను ఏమంటానంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలనేది ఆలోచన. ఇప్పుడు మీరు మాట్లాడేది నాకు కాస్త వినపడట్లేదు, కాస్త సౌండ్ ఇప్పుడే మళ్ళీ ఒకసారి మీరు చెప్తే తర్వాత
ఎస్, అంటే ప్రజానికం కూడా దాదాపుగా పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవరు అధికారంలో ఉంటే వారు ప్రతిపక్షం మీద ఇటువంటి కేసులు బనాయించడం లేకపోతే జైలుకు పంపించడం కీలక నేతలు అనేటువంటి ఒక కామన్ లైన్ మీద ఉంటున్నారు. కానీ సో ఇది వాస్తవం అనేది మాత్రం ప్రజలకి అర్థం కానటువంటి పరిస్థితి. అన్నిది కూడా ప్రతిదీ పొలిటికల్ యాంగిల్లోనే చూసేటువంటి ప్రస్తుత పరిస్థితి కదా, దాన్ని ఎలా చూడాలంటారు మనం? అది తప్పండి. ఎందుకంటే ఇక అధికారంలోకి రాగానే మేము ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఎజెండా ప్రజలు కాదు, ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఎజెండా ప్రతీకారం అనుకోవడం చాలా తప్ప. ఎలక్షన్లు ముగిసిన తర్వాత ఇట్లాంటి పనులు చేయొద్దు. తర్వాత రెండో ముఖ్యమైన విషయం అంటే చేయకుండా కూడా ఉండదు. చేయకుండా అంటే సంయమనంతో చేయకుండా ఉంటే ఏమవుతుందంటే గతంలో చేసిన తప్పులన్నీ మనం సమర్థించినట్టు అవుతాం. ప్రభుత్వాన్ని మార్చింది ప్రజలు. గతంలో జరిగిన సంక్షోభాలు, గతంలో జరిగిన కుంభకోణాలు, గతంలో జరిగినటువంటి పౌర హక్కుల ఉల్లంఘన, గతంలో జరిగినటువంటి అరెస్టులు, గతంలో జరిగినటువంటి దోపిడీలు, గతంలో జరిగినటువంటి వాటి మీద చేస్తుంటారు. కాబట్టి ప్రభుత్వము తన సంస్థలని వాటిని ఇవి మీకు ఎవరైనా గతంలో పాలకులు ఎవరైనా ఒక రాజ్యాంగం అంటూ ఉంటుంది, ఖచ్చితంగా ఆ పాలకుల మీద చర్య ఉంటుంది. వారు పాలకులైనంత మాత్రాన తమ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి సంకేతాన్ని ఇవ్వాలి. ఆ సంకేతం ఇప్పుడు నడవాలి. కానీ ఆ సంకేతం హద్దు మీరొద్దు. దట్ ఈస్ ఇన్ లిమిట్. ఆ లిమిట్ దాటొద్దు. ఇక ఖచ్చితంగా చేస్తామనే లిమిట్ లోకి వెళ్ళదు. అంటే చేస్తున్న పని ఏదైతే ఉందో, విచారణ ఏదైతే ఉందో, అబ్బా చాలా సక్రమంగా ఉంది, విచారణలో దోషులు వీళ్ళే అని ఉండాలి. కానీ పార్టీలో ఉన్న వాళ్ళని ప్రతిపక్ష పార్టీలు అందరినీ లోపలేసేయండి, ప్రతిపక్ష పార్టీలో ప్రతి ఒక్కరికి పోయిన మాట్లాడుతున్న ఈయన మీద ఏమైనా కేసులు పెట్టండి, ఈయన మీద కేసులు పెట్టి అట్లా జరగకుండా గతంలో జరిగినటువంటి ప్రజలు మాత్రం ఒక క్లారిటీతో ఉన్నారనేది మాత్రం సాదిక్ గారు అర్థమవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. మాట్లాడదాం దీనికి సంబంధించి. చంద్రశేఖర్ గారు, తలశీల రఘురాం, దేవినేని అవినాష్ వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఫోన్లు స్విచ్ ఆఫ్. సో నెక్స్ట్ టార్గెట్ వాళ్లే కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అనేటువంటి కొన్ని కామెంట్స్. అంటే ఇలా అంటే బయటికి రానటువంటి వ్యక్తులు మాత్రం చాలామంది ఉన్నారు. భయంతో అంటారా లేకపోతే ఇతరత్ర అంటారా? నేను వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? దానికి సంబంధించి పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతుంది సార్? ఒకటి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడేది ప్రజల్ని పరిపాలించడానికి. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసులకి ఇప్పుడు వీరు చేస్తున్నటువంటి కేసులకి చాలా వ్యత్యాసం ఉంది. తెలుగుదేశం పార్టీ మీద, ఆఫీస్ మీద దాడి చేసిందనే కారణం చేత వీరిని బూచీగా చూపించి అరెస్ట్ చేయాలనుకోవటం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వెండేటా పాలిటిక్స్. కానీ చంద్రబాబు నాయుడు గారి మీదనో, లేకపోతే నారాయణ గారి మీదనో, లేకపోతే లోకేష్ గారి మీదనో, తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఉన్నటువంటి కేసులు ఏంటియో తెలుసా? ఒకరు బ్యాంకులకి వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టినటువంటి కేసులు. వాళ్ళని ఈ కూటమి ప్రభుత్వం కొంతమందినేమో బీజేపీలోకి జాయిన్ చేయించింది, కొంతమంది ఏమో తెలుగుదేశంలోనే ఉన్నారు. ఇవాళ గంటా శ్రీనివాసరావు గారి మీద బ్యాంక్ కేసెస్ ఉన్నాయి. ఈ డబ్బు ఎవరిది? ప్రజలది. అలాంటి కేసెస్ మీద కదా ఈ రకమైనటువంటి ఎంక్వైరీలు వేసి వాళ్ళని పట్టుకొని ఆ ప్రజా సొమ్ముని తిరిగి కట్టించేటటువంటి ప్రయత్నం చేయాలి. సుజనా చౌదరి గారి మీద ఉన్న కేసులు ఏంటండి? ఎన్ని కేసులు? ఎన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. అలాగే మార్గదర్శి మీద ఆర్బీఐ లాంటి సంస్థ దీనిలో తప్పిదాలు జరిగినాయని కోర్టుకి అఫిడవిట్ సబ్మిట్ చేసింది. ప్రజల డబ్బుని మార్గదర్శి చిట్ ఫండ్స్ వివిధ ఫైనాన్స్ కంపెనీలకి డైవర్ట్ చేసిందని చాలా స్పష్టమైనటువంటి ఆధారాలతోటి ఆర్బీఐ నివేదిక ఇచ్చింది. అలాంటి కేసుల్ని కొట్టేయిస్తూ ఇలాంటి దుర్మార్గుల్ని కాపాడుతూ ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు వాళ్ళు కించపరుస్తూ మాట్లాడడం. బొండా ఉమ్మ గారు మాట్లాడి ఏంటంటే సూక్తులా, లేకపోతే వేదాంతాలు వర్ణించాడా? ఇప్పుడున్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు గతంలో ఎలాంటి వ్యాఖ్యలు చేశారండి? ఎంత ఘోరమైనటువంటి వ్యాఖ్యలు! ఇదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏం మాట్లాడాడండి? చొక్కాలు ఇప్పించి తన్నమన్నాడు. అంటే వీటి మీదకి మాత్రం కేసులు ఉండవు. వేల కోట్లు కొట్టేసినా కేసులు ఉండవు. ఏ రకమైన టెండర్లు లేకుండా నవయుగ కన్స్ట్రక్షన్స్కి కట్టబెట్టేసినా కేసులు ఉండవు. 7,500 కోట్ల రూపాయలు రీటెండరింగ్లో రాష్ట్ర ఖజానాకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినా అది తప్పు అని మాట్లాడతారు. ఇవాళ రాష్ట్రం అతలాకుతలం అయిపోయి గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు కాబట్టి అందరినీ అరెస్ట్ చేయాలి అనేటటువంటి మాట మాట్లాడడం తప్పు. దాడి ఎందుకు జరిగింది? దాడి చేయలా, అడగడానికి వెళ్తారు. ఇదే విధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గతంలో డెక్కన్ క్రానికల్ ఏం చేశాడండి? కాదండి, ఇది మీరు చెప్పాలి. మీరు నన్ను అలౌ చేయండి.
డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీదకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏం చేయడానికి వెళ్ళాడు? దాడి చేయడానికే కదా. మరి వారి మీద కూడా కేసు పెట్టాలిగా. అదే డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద మొన్న రీసెంట్ గా తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేశారు, వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి కదా. అంటే ఇవన్నీ పక్కన పెట్టేసి వెండటా పాలిటిక్స్ చేస్తుంది తప్పు అని మాట్లాడుతున్నారు. రెండవది, మీరు చాలా మాటలు మాట్లాడారు. వాళ్ళ ఎన్డీఏ కూటమి పరిపాలన ఎలా సాగుతుందంటే, ఈ దేశంలో అనేక మంది మీద ఈడీల్ని సిబిఐల్ని ఉసిగొల్పి వెండటా పాలిటిక్స్ చేస్తున్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి అదే విధానాన్ని ఇక్కడ కూడా అవలంబిస్తుంది. చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వచ్చినటువంటి 3 నెలలు చాలా సమయం ఇచ్చామని వారు చెప్పారు కదా. సార్ మీరు 6 హామీలు ఇచ్చారు. 6 హామీల గురించి మాట్లాడితే మేము మొన్నే కదా వచ్చింది, 3 నెలల్లోనే హామీలు ఎట్లా నెరవేరుస్తాం, పథకాలు ఎట్లా ఇస్తాం, ప్రజలకు తిండి లేకపోయినా కానీ మేము ఇచ్చిన దాకా ఆగాలి, మేము చెప్పిన దాకా వినాలి, మేము చేసింది చూడాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హత్యాకాండ చేసి చంపేశారు. మానభంగాలు జరుగుతుంటే చీమ కుట్టినట్టు లేదు ఈ ప్రభుత్వానికి. ఒక్క మానభంగం జరిగితే పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ మీద దేశం అతలాకుతలం అయిపోయింది. ఇక్కడ మాత్రం నిత్యం మానభంగాలకు అడ్డాగా మారిపోయింది ఈ రాష్ట్రం. చిన్న బిడ్డల్ని మానభంగం చేసి చంపివేస్తే ఆ శవాన్ని కనిపెట్టలేనటువంటి ఈ అసమర్థపు ప్రభుత్వం మాకేమని చెప్తున్నారు విద్యాసాగర్ రావు గారు? మమ్మల్ని తన్ని తరిమేశారు అంటున్నారు. సార్ మిమ్మల్ని 2019లో 23 సీట్లకు కూర్చోబెట్టినప్పుడు కూడా మిమ్మల్ని కూడా తన్నే తరిమేశారా? మిమ్మల్ని కూడా తన్నే తరిమేశారా? ఒకవేళ తన్నే తరిమేస్తే రేపు కూడా అదే గతి పట్టిపోతుంది మీకు. 3 నెలల్లో ఇంత అపవాదు మూట కట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏదీ లేదు. అన్నిటిలో ఫెయిల్యూర్. ఒక్క పథకం ఇవ్వడానికి 24,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి అసమర్థపు ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. ఇసుకను దోచేస్తున్నారు, మద్యాన్ని అమ్మేస్తున్నారు, సూట్ కేసు కొట్టినటువంటి వ్యక్తికే ఉద్యోగం ఇస్తున్నారు. వీటి మీద మాత్రం రోజు చర్చలు, రోజు ఈ యొక్క మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి. పని జరుగుతుందా అంటే మాత్రం పథకాలు ఇవ్వనటువంటి అసమర్థపు ప్రభుత్వం పని ఏం చేస్తుంది? డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉండేటటువంటి సిస్టంలో ఉంటే ఇంత ఇబ్బంది వస్తుందా? బుడమేరుకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు వారు వెనక్కి తీసుకోవాలి. బుడమేరు మీద అక్రమ కట్టడాలు కట్టింది, అక్రమంగా నిర్మించినటువంటి ఆస్తులు కలిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇవాళ ఉన్నటువంటి అదేదైతే పవర్ హౌస్ ఉందో ఆ ప్రూఫ్స్ ఉన్నాయా? 100% ఉంది కదా. వాళ్ళే ఒప్పుకున్నారు. రెండోది వినండి, ఒక్క నిమిషం వినండి. చాలా మాటలు మాట్లాడారు. వారిద్దరు మాట్లాడితే మీరు నన్ను ఒక్కరిని ముగ్గురుతో మాట్లాడించి నాకు 5 నిమిషాలు ఇస్తే ఎట్లా? చాలా వాళ్ళు ఆరోపణలు చేశారు కాబట్టి వచ్చిన వెంటనే అరెస్టులు చేయలేదన్నారు. పిన్నెల్లి గారిని ఎప్పుడు సార్ అరెస్ట్ చేసింది? పిన్నెల్లి గారికి ఈవీఎంని ధ్వంసం చేసిన కేసులో వారి మీద స్టే ఉంది, అరెస్ట్ చేసేది లేదు. తప్పుడు కేసు పెట్టి ఎస్ఐనో సిఐనో దూషించినట్టుగా పెట్టి అరెస్ట్ చేసింది మీరు కాదా? వచ్చినటువంటి నెల రోజుల్లో చేసింది మీరు కాదా? యనమల నాగార్జున యాదవ్ గారిని ఎక్కడ అరెస్ట్ చేశారు సార్? అర్ధరాత్రిగా అరెస్ట్ చేసింది. బెంగళూరు నుంచి వచ్చేటటువంటి వ్యక్తి ఏం పారిపోతున్నాడా? ఎందుకు అరెస్ట్ చేశారు? అది మీరు కాదా? ఇవాళ చేసేటటువంటి అరెస్టులన్నీ ఎందుకు చేస్తున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అంటే కేవలం మీ దుర్మార్గాలు బయటపడకుండా ఎవరన్నా మాట్లాడితే బయటపడతాయి కాబట్టి భయపెట్టేటటువంటి కార్యక్రమాలు. అవసరమైతే సూట్ కేసు కొట్టడం లేదా క్రిమినల్ కేసు పెట్టడం, ఈ విధానంలో వారి యొక్క పరిపాలన సాగుతుంది. రెండవది, అన్నిటికంటే ఇంపార్టెంట్గా మీ కార్యాలయాన్ని కూలగొట్టారో లేదో ఇంకోటో జైలా అడగడానికి ప్రశ్నించడానికి వెళ్తే కేసు పెట్టారు. మరి మా కార్యాలయాన్ని కూల్చేశారుగా. మీరేమంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కేసుల గురించో లేదా చట్టం గురించో తెలుసుకోవటం పరిజ్ఞానం లేక అన్నారు. మీకు ఎక్కడికి పోయింది? మీరు నిజంగా అంత గొప్పవారైతే ఆల్రెడీ కోర్టు కూలగొట్టొద్దు అన్నటువంటి వైసీపీ కార్యాలయాన్ని పొద్దున ఆదివారం రోజు కూలగొట్టినటువంటి దుర్మార్గులు మీరు కాదా? మీ ప్రభుత్వం కాదా? ఏ ఆదివారం రోజు ఏమన్నా కార్యాలయాలు పనిచేస్తాయండి? చెప్పండి, అసలు వాయిస్ రావట్లేదండి. కార్యాలయాలు పనిచేస్తాయా? ప్లీజ్ నేను మాట్లాడతాను సార్. కార్యాలయాలు పనిచేస్తాయా? ఆదివారం రోజు పొద్దున్నే 5 గంటలకి కార్యాలయాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయాన్ని ఎందుకు కూల్చివేశారు? ఇది చట్టరీత్యా నేరం కాదా? ఆల్రెడీ కోర్టులో కేసు ఉందని చెప్పినా కూడా ఎందుకు కూలగొట్టారు? కావాలని కాదా? మీరు తెచ్చిన చట్టం ప్రకారం మీరు ఇచ్చినటువంటి నిబంధనలకు లోబడి అక్కడ స్థలం తీసుకొని
కార్యాలయం కడితే కూల్చేస్తారా? ఈ రోజు కూడా ఎన్టీఆర్ కార్యాలయం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక్కసారి గూగుల్లో తీయండి. నాన్ పొలిటికల్, నాన్ ప్రాఫిటబుల్ ట్రస్ట్. అది మీ కార్యాలయమే ఉంది, పొలిటికల్ కార్యాలయం ఉంది. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేదన్నీ ఆ గుడిసెల్లో దూరుతుంటారు. వీళ్ళ కార్యాలయం అక్రమం ఉంది. వీరిప్పుడు ఉన్నటువంటి నివాసం, వీరి ముఖ్యమంత్రి గారి నివాసం ఉన్నటువంటి నివాసం కూడా అక్రమమైంది. కరకట్ట మీద ఉన్నటువంటి పూర్తి నిర్మాణాలన్నీ నీట మునిగింది. వాస్తవమా కాదా? నీట మునగకపోతే ఎందుకు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం హైదరాబాద్కు వచ్చింది? నీట మునిగింది అంటే అది నదీ పరివాహక ప్రాంతం అని స్పష్టంగా అర్థం అవుతుందా లేదా? అక్రమ కట్టడాలు కట్టుకొని దానిలో ఉండి మళ్ళీ బుకాయించేటటువంటి ప్రయత్నం చేయడం దుర్మార్గం. దీంతో పాటుగా పురంధేశ్వరి గారు ఎక్కడికి పోయారు సార్? వారు చెప్తారు, బీజేపీ నాయకులు వారు, తిరుపతిరావు గారు చెప్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కనపడట్లేదంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ₹1 కోటి విరాళం ప్రకటించి 2 లక్షల వాటర్ బాటిల్స్, 1,00,000 మిల్క్ ప్యాకెట్స్ ఒకరోజు, మరొక రోజు రెండవ రోజు కూడా అదే విధంగా కొనసాగిస్తుంది. ఆ సహాయక చర్యలు చేస్తుంది. వారికి కనపడకపోతే ఏ విధంగా దాన్ని చూడాలి? రెండవది, పురంధేశ్వరి గారు కానీ అసలు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎవరన్నా ఉన్నారా? మేము ఎంత బాధ్యతగా అయితే మేము చేస్తున్నామో ఆ విధంగా చేస్తున్నారా? అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఈ రాష్ట్రాన్ని జిఎస్డిపిలో అధోగతికి తీసుకొచ్చేశారు. జిఎస్డిపి పడిపోతుంది, పారిశ్రామిక రంగంలో పడిపోతుంది, కట్టబోతున్నటువంటి అమరావతి నీట మునిగిపోయింది. ప్రజల భవిష్యత్తుని సర్వనాశనం చేస్తూ, ప్రజల యొక్క విలువైనటువంటి డబ్బుని వృధాగా కొట్టివేస్తూ, ఇసుకలో దోచుకుంటూ ఈ విధంగా తప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క తెలుగుదేశం కూటమికి సంబంధించి వారు దీనికి సంబంధించి ఏం చెప్తారో విద్యాసాగర్ గారు. సో అది ఉన్నటువంటి ప్రస్తుత ఆరోపణలు అన్ని తప్పులు, 3 నెలల్లో చేసినటువంటి తప్పులకు సంబంధించి కావచ్చు, వారి మీద పెట్టినటువంటి కేసులు మా మీద ఎందుకు అనేటువంటి కొన్ని ప్రజలకేం ఉపయోగం? తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నష్టం జరగలేదు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో 375 కోట్ల రూపాయల ప్రజలను చంద్రశేఖర్ చేతులు మారాయి. స్పష్టంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లోకి కొంత డబ్బు వచ్చినట్టుగా ఆరోపణలు మాట్లాడదామండి. విద్యాసాగర్ గారు ప్లీజ్. అసలు ఏం మాట్లాడు, మీ పీసీఆర్ తో చెప్పకుండా ఇంతసేపటి చెప్తున్నాం, ఆయన ఏదో మాట్లాడుతున్నారు, మాకేం వినపడలేదు, మేము ఏం ఆన్సర్ చేయాలి ఇప్పుడు? ఎస్ విద్యాసాగర్ గారు. యా ఎస్ వినిపిస్తుందా? ఇప్పుడు అంటే బాగా రీసౌండ్ ఉంది. వారు చేసినటువంటి విమర్శలు ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి కావచ్చు, సుజనా చౌదరి ₹1,000 కోట్ల ఏ విధంగా బ్యాంక్ కరప్టెడ్గా ఉన్నారో, సో అలాగే గంటా శ్రీనివాసరావుకు సంబంధించి కావచ్చు, కరకట్ట మీద కట్టినటువంటి ఇంటికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ ఇన్ని రకాల అన్యాయాలు, అక్రమాలు ఈ విధంగా జరిగితే వాటి మీద చర్యలు ఉండవు. కానీ కూటమి ప్రభుత్వంలో మా మీదే కక్షగట్టి మేము ప్రశ్నించడానికి వచ్చినటువంటి దానికి సంబంధించి ఈ విధమైనటువంటి అరాచకం మా మీద ఎందుకు అనేది వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి? సార్ పక్కన ఎవరో బాగా వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది. ఎస్ ఇప్పుడు ఓకేనా? పీసీఆర్ రూమ్ వాయిస్ వచ్చేస్తుంది మాకు అసలు. ఎస్ నేను చెప్తాను, ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి నేను అడిగినటువంటి ప్రశ్న అర్థమైందా మీకు? నాకు అర్థమైంది. ఎస్ ప్లీజ్ మీరు మాట్లాడండి. ఇప్పుడు బ్యాంకులు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది, వాళ్ళు చూసుకుంటారు ఆ పని. లేకపోతే ఈడీ కేసులో, సిబిఐ కేసులో వాళ్ళు చూసుకుంటారు. లా అండ్ ఆర్డర్ గురించి మేము మాట్లాడితే ఆయన ఎక్కడికెక్కడికి వెళ్ళాడండి? ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి అంటారు, గంటా శ్రీనివాసరావు గారు అంటారు, ఇంకోటి అంటారు. అసలు మేము మాట్లాడే సబ్జెక్ట్ కి మీరు తీసుకున్న సబ్జెక్ట్ కి ఏమైనా పొంతన ఉందా? ఆయనకి ఏమైనా ఏదైనా దానికైనా సరైనటువంటి సమాధానం ఇచ్చారని ఎక్కడైనా? ఆ సెంట్రల్ సబ్జెక్ట్ తీసుకొని వచ్చి లా అండ్ ఆర్డర్ లో కలిపేసి, లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ అయితే దాని గురించి మాట్లాడమంటే అయ్యా ఎవరు పగలు కొట్టారు టీడీపీ కార్యాలయం కంటే? ఏం మీ విజువల్స్, మీ టీవీలో లైవ్ విజువల్స్ టెలికాస్ట్ అయ్యేటప్పుడు ఎవరు పగలు కొట్టారు? మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు పగలు కొడతాడా కార్యాలయాన్ని? ధ్వంసం చేస్తాడా కార్యాలయాన్ని? తలలు పగలు కొడతారా? మాట్లాడేవాడు మారాయలు తీసుకెళ్తాడండి? అంటే మనం ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ నా టర్న్ వచ్చాడు, నేను క్లియర్ గా చెప్పాను, నేను వెరీ క్లియర్ గా ఏమని,
మీరు చేసిన కార్యక్రమాలకు మీరు మనం మాట్లాడితే ప్రజలను ఒప్పించేట్టుగా ఉండాలి తప్ప తిరిగి మనం తిరిగి అబ్బా ఏంది ఈయన మాట్లాడేది చండాలంగా మాట్లాడుతున్నాడు అని అనుకోకూడదు. నేను చెప్పా అంటే మనకు ఆన్సర్ దొరకకపోతే ఓకే యూ కామ్ డౌన్, అంతేగాని నాకు నాన్ రిలేటెడ్ సబ్జెక్ట్ అంతా తీసుకొచ్చి సెంట్రల్ స్టేట్ కలిపేసి స్టేట్ సెంట్రల్ కలిపేసి మనకు ఆన్సర్ దొరకనప్పుడు దేనికంటే ఇంకో నక్కకు నాగలోగానికి బోడుగుండుకి మోకాలకు ముడిపెట్టి మాట్లాడేస్తే ఎట్లాగా? అయ్యా మీరు ఎందుకు ఒక పగలు కొట్టారు టీడీపీ కార్యాలయాన్ని? మాట్లాడడానికి వచ్చేటప్పుడు దాని టైం తీసుకొని ఒక ప్రోటోకాల్ ప్రకారం రావాలి తప్ప కొన్ని వందల మంది గేట్లు ఇంచుకొని రాడ్లు పట్టుకొని మారరాయలు పట్టుకొని దొరికినట్టు చేసి విధ్వంసం సృష్టిస్తే మీరు 41 నోటీస్ పంపిస్తారా? అలాంటి వాళ్ళకి ఈరోజు మేము అరెస్ట్ చేస్తే కోర్టు వీళ్ళేమో ఇది అన్కాన్స్టిట్యూషనలా? ఏదండి అన్కాన్స్టిట్యూషనల్? కోర్టు బెయిల్ క్యాన్సిల్ చేసేస్తే మీకు ఇవ్వడానికి కుదరదు, ప్రైమా ఫేసి ఉందని చెప్పిన తర్వాత అరెస్ట్ చేస్తే అన్కాన్స్టిట్యూషనలా? మీలాగా చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి 3 గంటలు తలుపు కొట్టు పిలుచుకొని పోయి మేము ఏమన్నా మీరు అరెస్ట్ చేసేటట్టు మేము అరెస్ట్ చేసామా? మీకు ఛాన్స్ ఇచ్చాం. ఎన్ని రోజులు? 2 నెలలు. మీ వాదన చెప్పుకోండి, కోర్టుకి మీరు రిలాక్స్ ఇస్తే మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పాం. మేము ఎంటర్ అయ్యేవాళ్ళమా? మళ్ళీ తిరిగి అడుగుతున్న ప్రశ్న నేను, కోర్టు మీ బెయిల్ రద్దు చేసినప్పుడు చట్టం తన పని చేసుకోబోతుంది, అంతే తప్ప నువ్వు సైలెంట్ గా ఉండు, నువ్వేం మాట్లాడద్దు, ఈ టైంలో చేయాలా ఆ టైం చేయాలా? మీరెవరండి చెప్పడానికి ఏ టైంలో చేయాలో? ఏ టైంలో చేయాలి? మీ దగ్గర మేము నేర్చుకోవాలా? ప్రభుత్వం నేర్చుకోవాలా? 2 నెలల సమయం ఇచ్చిన తర్వాత కోర్టు మిమ్మల్ని కాదన్న తర్వాత ప్రైమా ఫేసి ఉందిన తర్వాత అరెస్ట్ చేయకుండా వీలు చూసుకొని సమయం చూసుకొని మీకు ఇంటి దగ్గరకు వచ్చి మీకు వెహికల్లో కూర్చో రాజమర్యాదలో తీసుకెళ్తారు అనుకున్నారా ఏంటి? విధ్వంసం చేస్తే పార్టీ కార్యాలయం మీద అరే ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చాడు? సుజనా చౌదరి గారు ఎందుకు వచ్చారు? గంటా శ్రీనివాసరావు గారు ఎందుకు వచ్చారు? వీఆర్ టాకింగ్ ఆన్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ, అరెస్ట్ ఇష్యూ. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మీద ఎప్పుడు కేసు ఫైల్ చేశారండి? ఎక్కడుంది స్టే? ఎక్కడుందండి? ఎక్కడుంది స్టే? టెంపరరీ స్టే ఇస్తే స్టే వెకేట్ చేసిన తర్వాత అరెస్ట్ చేస్తే పిన్నెల్లి రామకృష్ణ చేసింది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్. అంటే వీళ్ళు ఏం చేసినా మనమే మాట్లాడకూడదు అనమాట. ఏమి చేసినా మాట్లాడకూడదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎంత సిచ్యువేషన్ క్రియేట్ చేసినా మనమేం మాట్లాడకూడదు. ఏమంటే వెండట్టా పాలిటిక్స్. ఎవరిది వెండట్టా పాలిటిక్స్? ఎవరు చేశారు 5 సంవత్సరాలు 2019-24 వరకు వెండట్టా పాలిటిక్స్? ఎవరి తరంలో నడిచింది? ఎవరి హయాంలో నడిచింది వెండట్టా పాలిటిక్స్? ఎవరిది కాన్స్టిట్యూషన్ పరిపాలన, ఎవరిది నాన్ కాన్స్టిట్యూషనల్ పరిపాలన? మనం ఏం మాట్లాడుతున్నాం? దీస్ ఆర్ ఆల్ ఊరికే ఏంటంటే ప్రజల్ని మనం ఏదో చెప్పేస్తే ఈ బుడమేరు, అసలు బుడమేరు ఎక్కడుందండి? బుడమేరు విజయవాడకు ఎక్కడుంది? కృష్ణానదికి ఎక్కడుంది? విజయవాడకు బుడమేరుకి ఏంటి సంబంధం? అంటే మీ ప్రభుత్వంలో బుడమేరులో 90% ఆక్రమణ చేసి గండి కొట్టి ఆ మట్టి అమ్ముకుంటే అక్కడి నుంచి వరద వచ్చేసి అక్కడి నుంచి లోపలికి వచ్చినటువంటి నీళ్లు కాదా? బుడమేరు ఎక్కడి నుంచి ఎక్కడ నది తీసుకుందామా? మ్యాప్ తీసుకుందామా? ఒకసారి తీసుకొని చూద్దామా? కృష్ణానది వాటర్ ఒక్క చుక్క ఏమన్నా సిటీలోకి పోయిందండి? దాదాపు 12 లక్షల ద్రమారవి 12 లక్షల క్యూసెక్లు వాటర్ వస్తాయి సెకండ్కి. ఒక్క చుక్క పోయిందా? 90% ఆక్రమణలు ఎవరు హాయంలో జరిగాయంటారు? ఎవరు చేశారు ఆ పని? మీ నాయకులు కాదు ఆక్రమణ చేసి భూ ఆక్రమణ చేసి మొత్తం ఇంటి పట్టాల పేరు మీద ఇచ్చేసింది మీరు కాదా? ఆ గట్లు కొట్టేసింది మీ ప్రభుత్వంలో కాదా? గట్లు కొట్టేసిన దానికే కదా నీళ్లు వాటర్ వచ్చి విజయవాడలో ముంచెత్తేసింది. ఇవన్నీ తెలిసి మీరు పోని వీళ్ళు ఏదో కార్యక్రమాలు చేస్తున్నాం అన్నారు కదా, పోనీ విజువల్స్ తీసుకుందాం, మనమే విజువల్స్ తీసుకుందాం అండి. వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళ చుట్టూ ఎంతమంది ప్రజలు ఉన్నారు? విజయసాగర్ గారు వారు చెప్తున్నది ఏంటంటే మేము 1,00,000 వరకు పాల ప్యాకెట్లు, 1,00,000 వరకు ఆహార ప్యాకెట్లు ఇవన్నీ సరఫరా చేస్తుంటే గ్రౌండ్ లెవెల్లో మాకు ఆ స్థాయిలో కూడా ప్రచారం లేదు కాబట్టి మా పని మేము చేసుకుపోతున్నాం, ప్రజలకు తెలుసు అనేటువంటి ఒక కామెంట్ చేస్తున్నారు. ఆ కోణంలో చూడకూడదంటారా? నేను కూడా అదే చెప్తున్నానండి. ప్రజలకు అన్ని తెలుసు. ప్రజలకు ఈ రోజు పాలనలో ఎంతమంది మంత్రులు నీళ్ళల్లో ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది టీడీపీ కార్యకర్తలు, ఎంతమంది జనసేన కార్యకర్తలు, ఎంతమంది బీజేపీ కార్యకర్తలు, ఎంతమంది ప్రభుత్వ అధికారులు, ఎంతమంది ఉన్నారు, ఏ సిచ్యువేషన్? బోట్లు రాలేదా? హెలికాప్టర్లు రాలేదా? డ్రోన్లు రాలేదా? ఆహారం రాలేదా? అవన్నీ కూడా వారు చెప్తుంది ఏంటంటే ఆర్భాటం, ప్రచార ఆర్భాటం తప్ప నిజంగా
సహాయ కార్యక్రమాల్లో అటువంటిది కూడా అవి పెద్ద ఇంపాక్ట్ కూడా చూపించలేదు అనేటువంటి మాట అయితే మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి విద్యాసాగర్ రావు గారు. ఒక్క నిమిషం వినాలి ఇప్పుడు. ఎందుకంటే వీఆర్ ఇన్ పవర్ అండ్ అపోజిషన్ చెప్పే వాటికి మేము క్లారిటీ కూడా ఇవ్వాలా, ప్రజలు మా మాటలు కూడా వినాలి. ఒక 1 minute లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు నేను అడుగుతాను, నేనేమంటానంటే ఏ టీవీ ఒక్క బూత్ ఛానల్ తప్ప, ఒక్క బూత్ ఛానల్ బూత్ పత్రిక తప్ప మిగతా వాళ్ళకి అవేమీ కనపడటం లేదు. ఎక్కడైతే వాళ్ళ పోలింగ్ బూతుల్లో మెజారిటీ వచ్చిన పోలింగ్ బూతుల్లో ఆ ఏరియాకు పోయి మైకు పట్టేసి మాట్లాడేస్తే అయిపోతుందా? అయిపోదు కదా. వాస్తవ కోణం అనేది ప్రజలకు తెలుసు అనేటువంటి ఒక మాట కూడా ఉంది. చూద్దాం దానికి సంబంధించి చూడటం కాదండి. ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడుతున్నారు. ఓ తెగ వార్తలు వేసింది బయటకు వచ్చి అమరావతి ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. వాటర్ వచ్చిందంటే అదే మాట విద్యాసాగర్ కదండి. ఒక్క నిమిషం, అదే మాట అమరావతికి సంబంధించినటువంటి రైతులు కావచ్చు, స్థానికులు కావచ్చు, వారు బయటకు వచ్చి ఇది మునగలేదు అంతా కూడా ఆ విధంగా విమర్శిస్తున్నారు. తప్పుగా పోయేసి ఎక్కడో 5 కిలోమీటర్ల కాదండి కావాల్సిండేది. ఆ రోడ్ల మీద నిలబడి ఆ ఊరి గ్రామస్తులతో మీటింగ్ పెడితే వారే బయటకు వచ్చి చెప్పినటువంటి 5 కిలోమీటర్ల బ్యాక్గ్రౌండ్ విజువల్స్ తీసుకొని 6 కిలోమీటర్లు నిలబడి కూడా. ఎస్ రైట్, మాట్లాడదాం దానికి సంబంధించి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, విద్యాసాగర్ గారు, తిరుపతిరావు గారు, సాదిక్ గారు బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది వాళ్ళ బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.